జల్పల్లిలోని మోహన్ బాబు ఇల్లు దగ్గర ఘర్షణ, మీడియాపై దాడి వ్యవహారంలో మంచు మనోజ్ రాజకొండ సిపి ఎదుట హాజరయ్యారు. దాడి ఘటనపైన పోలీసులకు వివరణ ఇస్తున్నారు. మరోవైపు తలకు గాయం కావడంతో మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రికి తోడుగా మంచు విష్ణు కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో మోహన్ బాబు, విష్ణు విచారణకు ఇంకా హాజరు కాలేదు. నిన్న జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సిపి ఈ రోజు మంచు ఫ్యామిలీ మెంబర్స్ అయిన మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ను ఆయన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే తండ్రికి దగ్గర తోడుగా విష్ణు కూడా హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆయన టైం తీసుకొని సిపిని కలుస్తానని కూడా కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే మనోజ్ కూడా తాను ఇప్పటికే సిపి ఎదుట హాజరయ్యారు. నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి సిపికి మంచు మనోజ్ తన వర్షన్ని వినిపించేటువంటి అవకాశం ఉంది. పైగా ఈ రోజు ఈవినింగ్ మనోజ్ తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను చూపిస్తానని, అసలు ఈ ఘటన ఇంత చినికి గాలి వల్ల మారడానికి దారితీసిన పరిణామాలు, ఆ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట పెడతానని కూడా మనోజ్ చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, సుధీర్ బాబును కలిశారు. సుధీర్ బాబు దగ్గర విచారణకు హాజరు కావడం గత వారం రోజుల నుంచి మంచు మనోజ్ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలన్నీ మంచి దాంట్లో పూర్తి వివరణ మంచు మనోజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించిన వివాదంపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ గొడవకు సంబంధించిన విషయము, బౌన్సర్లు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరెవరు దాడులు పాల్పడ్డారు, ముఖ్యంగా జర్నలిస్టులపై జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో కూడా మంచు మనోజ్ దగ్గర పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు మోహన్ బాబు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కానీ మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని అతను హాజరు కాలే ఇప్పటికే సమాచారం. వైపు పోలీసులు నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్న మోహన్ బాబు ఆ పిటిషన్ పై మరకాసులోనే హైకోర్టు విచారించే అవకాశం. దీంతో పాటు మోహన్ బాబు బాగాలేదని హాస్పిటల్లో నిన్న ఈ ఒక హైడ్రామా పెద్ద ఎత్తున కూడా వెళ్తున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు, మోహన్ బాబు అక్కడే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటు మోహన్ బాబుపై మరి కోర్టు ఆర్డర్ తర్వాత మరి పోలీసులు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతమైతే మంచు మనోజ్ మాత్రం ఇంకా పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసుల విచారణలో ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తున్నారు. ఆ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆ కుటుంబంలో జరిగినటువంటి ఈ పరిణామాలకు సంబంధించిన అన్ని వివరాలపై పూర్తి క్లారిటీ ఇస్తాము. 5 గంటలకు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే మంచు మనోజ్ చెప్పిన నేపథ్యంలో అది ఎక్కడ అరేంజ్ చేస్తారు, ఎక్కడ మాట్లాడతారు అనేది కూడా మరి కాసేపులోనే పోలీసు విచారణ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించావు. అయితే ఇదే విషయానికి సంబంధించి మంచు విష్ణు కూడా స్పందించడం జరిగింది. తనకు 9:30కి నోటీసులు వచ్చాయి, 10:30కి నేను ఎలా అటెండ్ అవ్వగలను, బట్ అయినా కూడా టైం తీసుకుని వెళ్తాను అన్నారు. మరి ఆ టైం కి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు మంచు విష్ణు విచారణకు హాజరు కాదు. ఎందుకంటే కోర్టులో ఇప్పటికే తన తండ్రి పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ విచారణ కంప్లీట్ అయిన తర్వాత కోర్టుకు మరి పోలీసులు విచారణకు హాజరవుతారా లేదనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ ఒక్కడు మాత్రమే ఈ రోజు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు. దీంతో పాటు మరి మిగిలినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా కోర్టులో ఒక ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత పోలీసులను అప్రోచ్ అవుతారా, మరి దీనికి సంబంధించిన దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ మాత్రం పోలీసులు అనేక కోణంలో విచారణ అయితే కొనసాగిస్తారు. ఇంట్లో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, నిన్న జరిగిన జర్నలిస్టులపై జరిగిన దాడులు, వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పోలీసులు కూపీలాగుతున్నట్లు కూడా సమాచారం. అయితే మెయిన్ గా మనోజ్ ఆరోపిస్తూ ఉన్నారు, అంటే వినయ్ అనే వ్యక్తి దీని వెనక ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. పైగా ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా మాయం చేశారంటున్నారు. అంటే సిపి ఎదుట మంచు మనోజ్ ఈ విషయాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మాయం చేశారు, ఇంట్లో దాడులు చేశారు. మరోవైపు తన ఆత్మగౌరవాన్ని కోసమే తన పోరాటం చేస్తుందని పదే మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఈ మంచు మనోజ్ ఇప్పుడు పోలీసులకు ఎలాంటి వివరాలు ఇస్తారు, ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తారు, దానికి సంబంధించిన దాడులకు సంబంధించిన దాంట్లో ఎలాంటి క్లారిటీ ఇస్తారని కూడా చూడాల్సి వస్తుంది. అయితే సునీల్, ఇక్కడ సిపితో భేటీలో మంచు మనోజ్ ఎంతసేపు ఉండేటువంటి అవకాశం ఉంది? ఏ కోణాలకి సంబంధించి సిపి ఆయన దగ్గర వివరణ తీసుకునే అవకాశం ఉండొచ్చు?
ఖచ్చితంగా పోలీసులు అయితే విచారణ కాదని మంచు మనోజ్ ని ఈ ఇంట్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు, బౌన్సర్ల విషయాలు కావచ్చు, నిన్న జరిగినటువంటి వివాదం కావచ్చు, జర్నలిస్టుల మీద జరిగిన దాడులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో పోలీసులు సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటారు. పోలీసులు స్టేట్మెంట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మంచు మనోజ్ ఎలాంటి వివరణ ఇచ్చారు, ఏంటి ఈ రోజు మీడియా సమావేశంలో మరి ఎలాంటి అంశాలు మంచు మనోజ్ వెల్లడిస్తారు అనేది కూడా మరి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సుమారు గంట సేపటి నుంచి మంచు మనోజ్ స్టేట్మెంట్ ని పోలీసులు రాచకుండా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నమోదు చేసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ అయిన తర్వాత, అతని విచారణ కంప్లీట్ అయిన తర్వాత మంచు మనోజ్ మరి సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు విచారణకు సంబంధించిన దాంట్లో వివరాలు కూడా వెల్లడిస్తారా లేదని కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్ సునీల్.